చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమని వ్యాపారులకు వదిలేసిందని జగన్మోహన్ రెడ్డి దగ్గర రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలం దుగ్గన్న గారి పల్లె వద్ద పొలాల్లో జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. అక్కడ రైతులు ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా ఏ పంటకు గిట్టుబాటు లేని అంశాన్ని రైతులు జగన్మోహన్ రెడ్డికి వివరించారు. దాంతోపాటు యూరియా కోసం పడుతున్న కష్టాన్ని కూడా వివరించారు. గిట్టుబాటు ధర అన్నదే లేకుండా పోయింది. గత ఏడాదిన్నర నుంచి అరటి, చీని, ఉల్లి అన్ని దానికి కూడా ధరల పరిస్థితి ఇలాగే ఉందని కూడా రైతులు జగన్మోహన్ రెడ్డికి వివరించారు. గత ప్రభుత్వంలో వీటికి ధరలు ఏ స్థాయిలో ఉండేవి, ఇప్పుడు ఎంత పతనమయ్యాయన్నది కూడా రైతులు జగన్మోహన్ రెడ్డికి వివరించారు. యూరియా కోసం వెళ్తే ప్రైవేట్ వ్యక్తులు యూరియా కావాలంటే ఇగో ఇతర మందులు కూడా కొనాలి అంటూ చెప్తున్నారు. ఇతర మందుల్ని అవసరం ఉన్నా లేకున్నా కొంటేనే యూరియా ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో వచ్చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉల్లి క్వింటాకు 4,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు పలికింది. ఇప్పుడు హై క్వాలిటీ ఉంటేనే, మంచి గ్రేడ్ ఉంటే 600 నుంచి 800 రూపాయలు మాత్రమే క్వింటాకు ధర చెల్లిస్తున్నారు. ఇక సరుకు బాగోలేకపోతే 300 కూడా ఇవ్వడం లేదు. దీనివల్ల గిట్టుబాటే కావడం లేదని రైతులు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. అరటి పరిస్థితి కూడా అలాగే తయారైంది. కొనేవాళ్ళు కూడా లేరు అంటూ వాపోయారు రైతులు. చీని గతంలో వైసీపీ హయాంలో టన్నుకు 30,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు టన్ను పలికింది. కానీ ఇప్పుడు 6,000 నుంచి 12,000 రూపాయలకి మించి పెట్టడం లేదు వ్యాపారులు. పైగా 10 టన్నులకు 2.5 టన్నుల్ని సూట్ కింద తీసేసుకుంటున్నారంటే, కమిషన్ కింద తీసేసుకుంటున్నారు. ఇలాగైతే మేము ఎలా బతకాలని రైతులు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు దగ్గరుండి ఈ రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. సొసైటీలకు, ఆర్బీకేలకు ఎందుకు యూరియాని ప్రభుత్వం కేటాయించడం లేదు సరైన స్థాయిలో అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం కమిషన్ల కోసం బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తూ కమిషన్లు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే యూరియాను మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేశారు చంద్రబాబు నాయుడు అని కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. యూరియా కొనాలంటే ఇతర మందులు కొనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో? గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఉందా అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఉల్లికి కనీసం క్వింటాకు 2,500 రూపాయలు ప్రభుత్వమే చెల్లించి కొనుగోలు చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వమే దాన్ని ఇతర రాష్ట్రాలకు కానీ లేకుంటే రైతు బజార్ల ద్వారా అమ్మకం లాంటి బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. క్వింటాకు 2,500 రూపాయలు ఉల్లికి చెల్లించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇదే హెరిటేజ్ లో చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ లో ఉల్లిని కిలో 35 రూపాయల వరకు అమ్ముతూ ఉన్నారని రైతులు జగన్మోహన్ రెడ్డికి వివరించారు. మరి 35 రూపాయలకి హెరిటేజ్ లో అమ్ముతున్నప్పుడు రైతుల దగ్గర నుంచి కావాలంటే ఒక 25 రూపాయలకి కిలో చొప్పున కొనుగోలు చేసి ప్రభుత్వం ఆదుకోవచ్చు కదా, అమ్ముకోవచ్చు కదా అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సో రైతులైతే జగన్మోహన్ రెడ్డిని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం తమను గాలికి వదిలేసిందని జగన్మోహన్ రెడ్డికి వివరించారు. అయితే రాష్ట్రంలో నిజంగానే పరిస్థితులు అయితే రైతుల పట్ల ఈ ఏడాదిన్నర కాలంలో కొద్దిగా ప్రతికూలంగా ఉన్న మాట మాత్రం వాస్తవం. ప్రభుత్వం ఎక్కడా కూడా సీరియస్ గా రైతుల్ని ఆదుకునే పరిస్థితులు కనిపించడం లేదు. చివరకు యూరియా కోసం రైతులు వెళ్తే క్యూల్లో నిలబడాల్సి వస్తుంది. ఈ క్యూలు అన్నవి గత 5 ఏళ్లలో ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే డైరెక్ట్ గా ఆర్బీకే సెంటర్లకు ఈ ఎరువుల్ని ప్రభుత్వం తరలించేది, అక్కడే గ్రామాల ఆయా రైతులకి అందుబాటులో ఉంచేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వం నీరుగారిపోయింది. ప్రైవేట్ వ్యక్తులు ఇష్టానుసారం మొత్తం మార్కెట్ మీద చలాయింపు చేస్తున్నారనేది కూడా చాలా స్పష్టంగానే అర్థమవుతోంది. ఈవెన్ చీనీ మార్కెట్లలో కూడా ప్రైవేట్ వ్యక్తులదే హవా అయింది. ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎక్కడా కూడా వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో రైతుల్ని ఎక్కడికక్కడ వ్యాపారులు పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారనేది కూడా నిజం. నెలల పాటు కష్టపడి పంటలు పండిస్తే ఆఖరిలో లాభాలు మొత్తం వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. రైతులు విపరీతంగా నష్టపోతున్నారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా రైతుల్ని ఆదుకోవడం కానీ, సరైన ఎరువులు సకాలంలో అందించే ప్రయత్నం కానీ, ఈ వ్యాపారుల నుంచి రైతుల్ని కాపాడేందుకు వ్యవస్థను బలోపేతం చేయడం కానీ ఏ చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నట్టుగా కనిపించడం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర రైతులు అదే విషయాన్ని వాపోయారు.